ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో వడగళ్ల వానకు నిమ్మ బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఎడవల్లికి చెందిన వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి అనే రైతులు ఎకరాకు ₹1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టి బొప్పాయి సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి తీవ్రమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో బొప్పాయి చెట్లు విరిగి నేలపడ్డాయి. సుమారు 8 ఎకరాల్లోని బొప్పాయి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాలులతో కూడిన అకాల వర్షం దాటికి శ్రీరంగాపురంలో నిమ్మ చెట్లు కూకటి వేలతో పెకిలించుకొని నేలకొరిగాయి. దీనికి తోడు వడగళ్ల వర్షంతో నిమ్మకాయలు రాలిపోయాయి. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నేను 2 ఎకరాలు బొప్పాయి నాటాను. ఖర్చు 2 లక్షలు అయింది. 1,50,000 అప్పు తెచ్చి మందు వేసాను. పంట బాగా వచ్చింది. పంట బాగా వచ్చి 2-3 రోజుల్లో కోసేసి అప్పులోకి ఇద్దామనే ఉద్దేశంతో పిలిస్తే ఒడిగిల వాన వచ్చేసి చెట్లు మొత్తము సర్వనాశనం చేసేసింది. మొత్తం విరిగిపోయినాయి. దయచేసి మమ్మల్ని మా రైతులందరినీ ఆదుకోగలరు. 2.5 ఎకరా బొబ్బాయి చేసినాను నేను. అకాలమైన వర్షం వచ్చి ఒడిగిన వర్షము వచ్చి అంతా పాడు చేసి అంత చెట్లు ఎరిగిపోయినాయి. డబ్బులు కొట్లు కాడ అన్ని అప్పులు తెచ్చుకున్నాము. ఇంట్లో డబ్బులు లేక అంత అప్పులు తెచ్చి పెట్టినాము. ఈ గవర్నమెంట్ వారు ఏదన్నా ఆదుకుంటారని చెప్పుకుంటున్నాము. మేము గాలి బీభత్సమైన వర్షాలకి ఈ నిమ్మ చెట్లు కొమ్మలు చీలిపోవడము పడిపోవడము జరిగింది. రెండోది సన్న పిందెలు, ఏదైనా మేకాపు సన్న పిందెలు ఉన్నాయనుకుంటే ఆ సన్న పిందెలు కూడా ఈ గాలికి బాగా రాలిపోయినాయి. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మొన్నటిదాకా 70-80 రేటు ఇప్పుడు అకస్మాత్తుగా ₹50 పడిపోయింది. వీళ్ళు మార్కెట్ వ్యాపారస్తులు కూడా ముఖ్యంగా సిండికేట్ అయ్యి వాళ్ళు ఒకే ఫోన్లు చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకొని రైతులను బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు చర్య తీసుకోవాలా.